ఇసుక దందా ఎక్కువైపోయింది కూటమి ప్రభుత్వంలో అని ప్రజలు అనుకుంటున్నారు. అందుకు ఉదాహరణ ఇక్కడ మనం చూస్తున్నాం. హిర్డే హాల్ అంటే డి హిరేహాల్ మండలంలో యథేచ్ఛగా ఇసుక డంపింగ్ చేస్తున్నారు. ఒక చోట కాదు, రెండు చోట్ల కాదు, దాదాపు 3 చోట్ల ఇలా ఇసుక ట్రాక్టర్లలోనూ టిప్పర్లలోనూ తరలించి ఒక చోట డంపు చేసి ఆ డంపును అక్కడి నుంచి కర్ణాటకకు తరలిస్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం చూడండి ఎంత పెద్ద డంపు. ఈ డంపు అన్నీ కూడా ఒక రోజు 2 రోజులు అన్నీ ఒకసారి చేస్తారు. అక్కడి నుంచి మళ్ళీ ఒక జేసీబీ తీసుకొచ్చి దాని సాయంతో రాత్రిపూట్ల అంటే పగులంతా ట్రాక్టర్లతో తోలుతారు. రాత్రిపూట ఏ అర్ధరాత్రి కాడో టిప్పర్లు జేసీబీ తీసుకొచ్చి వితిన్ మినిట్స్లో దాన్ని మాయం చేసేస్తారు కర్ణాటకకు. యథేచ్ఛగా పోలీసులకు నాయకులకు అందరికీ తెలిసినా దీనిపైన చర్యలు మాత్రం శూన్యం. ఎందుకంటే ఇవి చూడండి ఇక్కడ తరలించేటివి కూడా రోడ్డు మీద కూడా మనం స్టింగ్ ఆపరేషన్ చేశాం. ఈ ఎక్కడెక్కడ డంపు పెడుతున్నారు ఏంటి అని మన 39 టీవీ విచారణలో వెలుగులోకి వచ్చిన డంపు పాయింట్లు ఏమప్ప అంటే డి హిరేహాల్ మండలంలో కొంతమంది టీడీపీ నాయకులు బళ్ళారికి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా విచ్చలవిడిగా ట్రాక్టర్ల సాయంతో జోరుగా వ్యాపారం. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మండల ప్రజలు అంటూ కూడా రాశారు. బాదనహాల్ నుండి ఇసుకను అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా డి హిరేహాల్ గ్రామంలో 3 చోట్ల డంపు చేసుకొని కర్ణాటక ప్రాంతమైన బళ్ళారికి తరలిస్తూ ఇసుక వ్యాపారులు లాభం పొందుతున్నారు. చూడండి అక్కడి నుంచి కూడా మట్టిని కూడా బళ్ళారికి తరలిస్తున్నారు. తర్వాత పరివాహక ప్రాంతాల్లో కొంతమంది ఇసుక దందా జోరుగా సాగుతోంది. అక్రమార్కులకు ఇసుక దందా కాసులు పంట పండిస్తోందని కూడా మనకు తెలుసుకున్నాం మనం. ఏది ఏమైనా మరి అధికారులు ఏం చేస్తున్నారు? కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక పథకాన్ని అమలు చేశాక ఇసుకాసురులు దాన్నే అదునుగా చేసుకుని ఇష్టారాజ్యంగా ఇసుక వ్యాపారం సాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదలకు అవసర నిమిత్తం వారి సొంతింటి కలను చిన్న పనులకు ఆయా గ్రామాలకు సమీపాన ఉన్న హగిరి నది లాంటి ఇసుక దొరికే చోట నుండి కార్మికులు ట్రాక్టర్ల సాయంతో సరిపడా ఇసుక మాత్రమే తెచ్చుకోవాలి, లేదా ఎద్దుల బండి అయితే తెచ్చుకోవాలి. అలా కాకుండా ఇసుక అంటే సొంత పనుల ముసుగులో ట్రాక్టర్ల ద్వారా పగులంతా ట్రాక్టర్ల ద్వారా ఏదో సొంత పనులకు అన్నట్టుగా అక్కడక్కడ తీసుకొచ్చి ఒక 2-3 చోట్ల డంపు చేసి ఆ డంప్ అంతా కూడా రాత్రిపూట టిప్పర్ల ద్వారా జేసీబీలతో తరలిస్తున్నారు. మరి దీనిపైన అధికారులకు తెలియదా అంటే అందరికీ తెలుసు. మరి ఎవరెవరికి ముడుపులు అందుతున్నాయి, ఎందుకు దీనిపైన అధికారులు చర్యలు తీసుకోలేదు అనే దాని గురించి మళ్ళీ ఒకరోజు చర్చించుకుందాం.